స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినం విశ్రాంతి దినం మీకు గుర్తుందా? ఎందుకనంటే ప్రతి విశ్రాంతి దినము మరి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ. 6 దినములు కష్టపడి 7వ దినాన మరి నీవు విశ్రాంతి దేవుడికి విశ్రాంతి దినము ఆచరింపవలనని దేవుని వాగ్దానం ఉంది కనుక, అలాగే ప్రభువారు ఈ 7వ దినాన్ని మరి ఆశీర్వదించారు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి. తద్వారా ఈ ఆశీర్వాద దినం యొక్క మీరు ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందుకుంటారని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎవరైతే నివసిస్తారో వారు ధన్యులట. ఎందుకంటే దేవుడు విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడు కనుక ఆ దినం మరి దేవుని సన్నిధి ఎవరైతే వెళ్తారో వారు ఆశీర్వదించబడతారు. రోగులుంటే స్వస్థపరచబడతారు, శోధనలో ఉంటే విడిపించబడతారు, శ్రమలో ఉంటే విడిపించబడతారు. అలాగే మరి అనేకమైన మరి సమాధానాలు లేని పరిస్థితుల్లో ఉంటే వారు సమాధానపరచబడతారు. కనుక ప్రతి ఒక్కరూ మీ చిక్కులు ఇబ్బందులు అన్నీ కూడా మరి దేవుడు విడిపించబోతున్నాడు అని తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రండి, మీరు దేవుని మహిమపరచండి, ఆయన మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నువ్వు స్థితించుదని వాగ్దానం తండ్రి. ఎంతమంది ప్రజలున్నా తండ్రి ప్రార్థనలు ఎక్కువిస్తున్న వారందరి జీవితాన్ని వాగ్దానం నెరవేర్చమని, ప్రతి ఒక్కరిని దీవించమని, రోగులుంటే స్వస్థపరచమని, సంఘాలను సేవకులను జ్ఞాపకం చేసుకోమని, సేవకులను బహుబలంగా వాడుకోమని, ఎక్కడెక్కడ ఆరాధనలు జరిగి ప్రతి చోట నీ కాపుదల ఉంచమని, క్రమంగా మర్యాదగా జరిగించమని, అలాగే ప్రభువా దినమ గ్రామాలని రాష్ట్ర దేశాలని కాచి కాపాడమని, నాయకులను జ్ఞాపకం చేసుకోమని, రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలంలో గర్భఫలాలు దయచేయమని తండ్రి. ఈ దినం పెళ్లి రోజులను పుట్టినరోజుగా జరిపించుకొచ్చిన ప్రతి బిడ్డలకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, నీ బిడ్డలు చేయు దినం చేయు ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో సమస్తములో తోడండి, మీరే మాయం పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను. ప్రియమంది ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడిని ఇప్పుడు మనకు బహుగా దీవించును గాక. ఆమేన్.